హలో వెల్కమ్ టు బిగ్ టీవీ స్పెషల్ చిట్ చాట్. నేను అఖిల. 64 కళలు, అనేక మంది కళాకారులు, కళని అభిమానించే కోట్లాది మంది ప్రేక్షకులు. మరి ఆ ప్రేక్షకుల మన్ననలు పొంది వారి మనసులో ఒక స్థానాన్ని ఏర్పరచుకుని తమ లక్ష్యాల్ని సాధించిన వారు కొందరైతే కడదాకా ప్రయత్నించేవారు మరికొందరు. మరి ఇప్పుడు మన ముందున్న కళాకారుడు ఏ కళలో సిద్ధహస్తుడు, ఆ కళ ద్వారా తన కళని ఎంతవరకు సాకారం చేసుకున్నాడో తెలుసుకుందాం. 150 దేశాలు తిరిగాను కానీ నీలాంటి అందగతిని ఇప్పటి వరకు చూడలేదు. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇదిగో తీసుకో. ఎందుకు లిప్స్టిక్ ఇస్తున్నారు? తెలీదా నీకు? వావ్, ఎంత మంది వాయిసెస్ మిమిక్రీ చేయగలరు? 35 to 40 వాయిస్ చేస్తాను ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వినాలని ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అస్సలు ఏం చేస్తా ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తావు? రాష్ట్రానికి ఏం చేస్తావని అడుగుతున్నా. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు వాయిస్, పీకే గారు వాయిస్. మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా చక్కగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అందంగా ఉన్నారు మీరు. నేను చేస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. నాకు కొన్నిసార్లు అనిపిస్తుందండి, అమ్మాయిగా పుడితే బాగుంటుంది, అబ్బాయిగా అనవసరంగా పుట్టాను అని. ఎందుకు మీరు అమ్మాయిలు అలా అంటున్నారు? ఒక ఇద్దరు ఉన్నామనుకో, నేను అమ్మాయి ఉన్నామనుకో, ఇప్పుడు ఈ స్టాండర్డ్లో ఇక్కడ ఉన్నామనుకో, రేపు అమ్మాయి వేరే లెవెల్లో, టాప్ లెవెల్లో ఉంటుందన్నమాట. కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక అబ్బాయి ఎదగాలంటే చాలా టైం పడుతుందండి. అదే అమ్మాయి అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, ఫ్యామిలీని ఎలా రన్ చేసుకుంటూ వస్తున్నారు? మీరు చెప్తే నమ్మరు, బియ్యం కూడా లేవండి. ఆ స్టేజ్ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చానమాట. చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏంట్రా నా బతికేంది, పిల్లలు, భార్య, ఆ స్టేజ్లో నాకు చచ్చిపోవాలా? హలో సాయి గారు. గాడ్ బ్లెస్ యూ నాన్న. బా, చూడడానికి ఎంత అందంగా ఉన్నా. 150 దేశాలు తిరిగాను కానీ నీలాంటి అందగతిని ఇప్పటి వరకు చూడలేదు. నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఇదిగో తీసుకో. ఎందుకు లిప్స్టిక్ ఇస్తున్నారు? తెలీదా నీకు? వావ్, చాలా బాగా మాట్లాడుతున్నారు. కానీ ఈ కే పాల్ వాయిస్ కాకుండా మీ వాయిస్ లో మాట్లాడుకుందామా? యాక్చువల్లీ ఇదండి నా వాయిస్. సూపర్, చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు మిమిక్రీ చాలా బాగా చేస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడే కే పాల్ వాయిస్ లో కూడా అలరించారు. చాలా మంచి గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? యాక్చువల్లీ స్కూలింగ్ నుంచి కూడా నాకు మిమిక్రీ అంటే ఇష్టం అండి. సో అందరూ చేస్తుంటారు కదా, సో అందుకే వై నాట్ వీ హ్యావ్ టు డూ దిస్ అని అది ఆవేదన ఉండే అనమాట. తప్పకుండా ఆ వాయిస్ వచ్చిందంటే బాలకృష్ణ అని నేర్చుకోవడం, అది ఇది అనేసరికి కొంచెం అయిపోయింది అనమాట. సో ఎట్లయినా మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలి అని కొంచెం తపన ఉందన్నమాట. సో అట్లా ట్రై చేసుకుంటూ వచ్చాను. మీ స్కూలింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ హైదరాబాద్ అండి. హైదరాబాద్ ప్రాపర్ ఇక్కడే పుట్టి పెరిగిందంతా కూడా ఇక్కడేనా? 4th స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేయడం, ఇట్లా మెల్లి చేయడం అంటే ఇంట్రెస్ట్. ఫస్ట్ వాయిస్ నేను చేసింది షయాజీ షిండే అండి. ఏ ఏజ్ లో స్టార్ట్ చేస్తారు అసలు మేము? ఆ షయాజీ షిండే వాయిస్ అంటే ఎయిత్ క్లాస్ అండి. 8th క్లాస్ నుంచి. అయితే అక్కడ నుంచి ఒక మామూలుగా చేయమంటే పోకిరి, ఆ టైంలోనే పోకిరి వచ్చిందన్నమాట. సో బాగా అది రీచ్ అయింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో చేయమంటే ఒకసారి చేశాను. ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఒకసారి. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు, టిఫిన్లు అయినా, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? మీరు జైన్స్తో మాడే ప్రతిసారి కొంచెం వెటకరంగా మాడతారు సార్. వెటాకారం కాదు, సీరియస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్న ఎవడెవడో కలుసుకొని చచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలీదు. మీరు వచ్చి నిమ్ముకును రైతుని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలీదు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడప కింగ్, అనితి 200 సెంటర్స్ 100 డేస్. అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా సార్? ఎవరో నువ్వు? ఉషోదయ పత్రిక సార్. లారీ ఢీ ముగ్గురిట అని హెడ్డింగ్ పెట్టింది నువ్వేనా? చచ్చిపోవాల కుటుంబం అంతా ఏడుస్తూ ఉంటే నీకు ప్రాస్ కావాలా? ఎవడి ప్రెజెంటేషన్ వాడితే? సరే, నేను మాట్లాడితే ఇలాగే ఉంటుంది, హెడ్లైన్స్ రాసుకోండి. ఇదన్నమాట ఫస్ట్ నేను చేసింది ఇదంతా. సో అక్కడ నుంచి చేయడం స్టార్ట్ చేశాను, మెల్లిమెల్లిగా అందరు వాయిస్లు కూడా చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని చేయడం స్టార్ట్ చేస్తారా, లేదంటే మీకు వచ్చిన థాట్ అంటే ఇంట్రెస్ట్ వల్ల చేస్తారా మిమిక్రీ? లేదండి, చాలామంది ఉన్నారు కదా మిమిక్రీ ఆర్టిస్టులు, మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది శుభారెడ్డి గారు కానీ వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ ఇమిటేషన్ మిమిక్రీ చేస్తున్నారు కదా. సో మనం ఎందుకు చేయలేము
అని ఒక ఆయంతో చేశాను అనమాట. ఓకే, అంటే మీకు స్కూల్లో ఉన్నప్పుడే గోల్ ఇదంటే మిమిక్రీ ఆర్టిస్ట్ అవ్వాలని, లేదా ఇన్ కేస్ ఇంకేదైనా అవుదాం అనుకున్నారా? లేదండి, స్కూలింగ్ నుంచే కావాలి అని ఇదొకటి. స్కూలింగ్ తర్వాత అంటే బయట పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎక్కడైనా ట్రై చేశారా? యా అండి, యాక్చువల్లీ స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచే నేను ఈవెంట్స్ కానీ ఇవి చేస్తుండే అనమాట. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, చక్కగా ఫేర్వెల్ పార్టీ ఇందులో కూడా ఈవెంట్స్ కూడా కొన్ని చేస్తుండే. దాని తర్వాత బీటెక్ ఆ టైంలో చేస్తున్నాను, ఈవెంట్స్కి పిలిచేది, వెళ్ళేవాడిని, బాగానే వెళ్ళేవాడిని. నువ్వు నీ పర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పేవారు. ఓకే, లాస్ట్ అన్ని పర్ఫార్మెన్స్ అయ్యేవి కానీ నన్ను పిలవకపోయేది అనమాట. అక్కడ కొంచెం బాధ అనిపించిందండి. అంటే మీకు ఫస్ట్ ఈవెంట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఈవెంట్ ఎక్కడ చేశారు? మెయిన్గా బర్త్డే పార్టీస్ ఇవి ఉంటాయి కదండి, సో అందులోనే. మామూలుగా అంటే పెద్ద షోస్ మాత్రం ఏం రాలేదు, చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ చిన్నవి ఉంటాయి కదా. నాకు కొన్నిసార్లు అనిపిస్తుందండి, అమ్మాయిగా పుడితే బాగుంటుంది, అబ్బాయిగా అనవసరంగా పుట్టాను అని. ఇప్పుడు ఎంత చదువుకున్నా, ఎంత టాలెంట్ ఉన్నా అమ్మాయిలు కూడా ఇంకా లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు చాలా మందిని ఉన్నారు. సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఎందుకు మీరు అమ్మాయిలు అలా అంటారు? అండి మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఇద్దరు ఉన్నాం అనుకో, నేను అమ్మాయి ఉన్నాం అనుకో, ఇప్పుడు ఈ స్టాండర్డ్లో ఇక్కడ ఉన్నాం అనుకో, రేపు ఆ అమ్మాయి వేరే ప్లేస్లో ఉంటుందన్నమాట, అంటే వేరే లెవెల్. నేను ఆ అమ్మాయి ఇద్దరు టాలెంటెడే, కాకపోతే ఆ అమ్మాయి వేరే లెవెల్లో, టాప్ లెవెల్లో ఉంటుందన్నమాట. కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటున్నాను. ఇంకా అబ్బాయిలకి ఈ విషయం నేను గట్టిగా చెప్తున్నానండి, అబ్బాయిలకి చాలా అంటే చాలా టైం పడుతుంది. ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక అబ్బాయి ఎదగాలంటే చాలా టైం పడుతుందండి. అదే అమ్మాయి అయితే ఈజీగా వెళ్ళిపోతారు అనమాట, ఈజీగా. సో అదే మీరు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే ఇంకా అమ్మాయిలు కూడా టాలెంట్ ఉండి కూడా సో పైకి రాలేని వాళ్ళు ఉన్నారు. సో అబ్బాయిలను కూడా మనం చూసుకోవచ్చు, చాలా తక్కువ మంది. అమ్మాయిలు చూసుకుంటే చాలా నెంబర్స్లో చెప్పవచ్చు అంతే, కానీ అబ్బాయిల పరిస్థితి అది కాదండి. ఇప్పటికీ చూడండి, మీతో పాటైనా ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా టీవీ షోస్ కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా, అతను అక్కడనే ఉంటాడు. ఎంత టాలెంట్ ఓవర్గా లోపల నుంచి టాలెంట్ ఉన్నా కానీ అతను మాత్రం ఏందో మరి, కానీ వీళ్ళు మాత్రం ఎదిగిపోతుంటారు, కానీ అతను మాత్రం అక్కడనే ఉంటాడు అనమాట. సో మీరు అన్నట్టు ఎంకరేజ్మెంట్ గురించి సో చాలామంది ఇలానే అనుకుంటారు. ఎందుకంటే కొంతమందికి స్వార్థం, ఈర్ష అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మనం ఎదగమంటే ఎదుటి వాళ్ళని తొక్కడానికి చూస్తారు చాలామంది. బట్ మీరు చెప్పినట్టు అమ్మాయిల విషయానికి వస్తే కనుక అమ్మాయిల మీద జరుగుతున్న ప్రాబ్లమ్స్, కేసెస్, అగాత్యాలు అన్నీ కూడా చూస్తున్నాం. మరి వీటన్నిటికీ రీజన్ ఏంటండి, ఏం చెప్తారు? సో అబ్బాయిల వల్లే కదా. అబ్బాయిల వల్లే అండి, కానీ అందరు అబ్బాయిలు అలా ఉండరు కదండి. ఎవరో కొంతమంది వల్ల, వాళ్ళ నీచ బుద్ధి వల్ల ఇట్లా జరుగుతుంది. కానీ లేకపోతే అబ్బాయిలు అంటే అందరు అబ్బాయిలు కూడా మంచోళ్ళు కాదా, అట్లా లేదు కదండి. సో మీరు ఫస్ట్ చిన్న ఈవెంట్స్ ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఓవరాల్గా మీరు ఎంతమంది వాయిసెస్ మిమిక్రీ చేయగలరు? యాక్చువల్లీ 35 to 40 వాయిసెస్ చేస్తానండి ఇప్పుడు. ఓకే, పెక్యులర్ వాయిసెస్ అని కొన్ని ఉంటాయండి, ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు, ఆ వాయిసెస్ కూడా నేను చేస్తాను. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన పెద్ద ఈవెంట్ అంటే ఏది చెప్తారు? ఈవెంట్ అంటే పెద్దగా ఏం చేయలేదండి, మామూలుగా బర్త్డే షోస్ కానీ, ఒకవేళ మన క్యాంపెయినింగ్ చేస్తే ఆ మీటింగ్స్ కానీ అందులో చేస్తాను తప్ప పెద్ద మీటింగ్స్, పెద్ద ఈవెంట్స్ మాత్రం ఏం చేయలేదు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీరు ఏం చేస్తా అన్నా ఎలా ఎంకరేజ్ చేస్తారు? బాగుంటుందండి, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా, సరే చెయ్యి అని అంటారు. సో అందుకని ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కదండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నారా ఇటు ఇండస్ట్రీలో కానివ్వండి, లేదా ఇలా మిమిక్రీ పరంగా, లేదా ఇన్ కేస్ ఒక నాటకాలు వేయడం కానీ అలా ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారా? లేదండి, ఎవరు లేదు, మీరు ఒక్కరే ఇంట్రెస్ట్తో మిమిక్రీ వైపు వచ్చాను అంతే. ఓకే, సో ఇంకా ఎవరు వాయిస్ మీరు బాగా చేస్తారు? ఇంకా మన రఘునందన్ రావు బీజేపీ, ఎందుకంటే పొలిటికల్ నుంచే వస్తున్నాం కదా, పొలిటికల్ నుంచే పొలిటికల్ చేసేసి దాని తర్వాత మనం సినిమా వాళ్ళకి చేద్దాం. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడితే ఆ కేసీఆర్ ఏదో అంటాడు, ఈ కేటీఆర్ ఏమేమో అంటాడు. వీళ్ళకి ఏం తెలుసండి? అసలు ఏమైనా తెలుసా? రాజకీయాలు మొత్తం ఆడుకున్నారు. 5 సంవత్సరాలు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసారు. ఎందుకండి, నేను అడ్వకేట్ అండి, నాకు తెలుసండి రాష్ట్రం ఏమవుతుందో. నాకు చెప్పండి, ఎందుకండి ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు నేను ఎందుకండి అట్లా గెలకడం? మంచిగానే చేస్తున్నాడు కదా, మన రాష్ట్రానికి మంచిగానే సేవలు అందిస్తున్నాడు కదా. ఆయనను కూడా పట్టుకొని ఏదో మాట్లాడతారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు. ఏమైనా సెన్స్ ఉందా అండి వాళ్ళకి? రమ్మని నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడితే వాళ్ళని కావాలంటే. నాకైతే రఘునందరావు గారు చూసారంటే మనిషి ఒక్కటే మారారు తప్ప వాయిస్ యాజ్ ఇట్ ఈస్. సో వెరీ నైస్. ఇంకా ఎవరి చేస్తారు పొలిటీషియన్స్ లో? ఇప్పుడు మన ఆంధ్ర పొలిటీషియన్స్ ఉంటారు కదా, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వినాలని ఉంది. ఏం మాట్లాడుతున్నారు? అస్సలు ఏం చేస్తా ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి? ఏం చేస్తావు? రాష్ట్రానికి ఏం చేస్తావని అడుగుతున్నా. ఇప్పుడు నేను వచ్చాను, ఎంత బాగా ఉందండి రాష్ట్రం. వచ్చిన 9 నెలలకే ఎంత అభివృద్ధి చేస్తానండి. ఇదండి నాది,
జగన్ చూసి నేర్చుకో ఓయ్ ఇలా ఉంటుందండి. వెరీ గుడ్. నెక్స్ట్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా, ఈరోజు నేను ఓడిపోయానని అందరూ అనుకుంటున్నారు, ప్రజల మనసు గెలిచానని అందరికీ ఎవరికి తెలియదు. ఏదో ఈ చంద్రబాబు వాళ్ళ నాయన ఖర్జూర్ నాయుడు అది వదిలిపెట్టండి, కానీ నేను మాత్రం ఒకటే చెప్తా ఉన్నా, నేను ఖచ్చితంగా వచ్చే 2029లో అవ్వ తాతలు, పిన్ని బాబాయిలు, అత్త మామలు, బావ బామ్మర్దులు అందరూ నాకు ఓటేస్తారని చెప్తా ఉన్నా. అందరి ఫేవరెట్ అని చెప్పొచ్చు. మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వాయిస్, స్పీకర్ గారు వాయిస్. నిజంగా మీరు ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా చక్కగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా అందంగా ఉన్నారు మీరు. మీ ముందు నేను చేస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది నాకు. ఇలా ఇలాగే మాట్లాడతాను. చాలా నాకు ఎందుకంటే రాజకీయాలు చూసి 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 ప్రతిరోజు వెళ్ళలేకపోతున్నాను, అందుకని ఇలాంటి టైమే నేను కోరుకున్నాను. మీలాంటి అమ్మాయి వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా అందంగా, నాకు ఆనందంగా అనిపిస్తుంది. అది నేను చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. నైస్, వెరీ నైస్ సాయి గారు. సో అయితే మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా కూడా ఒక లెవెల్లో నేర్చుకుంటూ కూడా అందరి వాయిస్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంది చూస్తూ ఉంటారు, అంటే ప్రజెంట్గా మీరు డైరెక్ట్గా చూసిన ప్రాబ్లమ్స్ ఏంటి, డైరెక్ట్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు కొంతమంది మిమిక్రీ చేస్తానంటే అంటే నాకంటే బాగా మిమిక్రీ చేస్తారని నేను చెప్పనండి, వాళ్ళు కూడా చేస్తారు. కాకపోతే కొన్ని పెక్యులర్ వాయిస్ వాళ్ళకి రాని కూడా నేను చేస్తుంటాను. అది వాళ్ళకి కూడా తెలుసు, కొంతమంది తెలుసు అండి, అది ఎందుకు చెప్పడం అనవసరం, కానీ అది వాళ్ళకి కూడా తెలుసు నేను చేస్తానని. వీడు చేస్తున్నాడు కదని. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారండి, కానీ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయరనమాట. అరే బాగా చేస్తున్నావురా అని అంటారు తప్ప, అరే వీడు ఈ వాయిస్ కూడా చేస్తున్నాడు కదా, అంటే కొత్త వాయిస్ ఇప్పుడు వచ్చినాయి కదా, ఇవి కూడా చేస్తున్నాడు అని ఎప్పుడు అని అనుకొని ఎంకరేజ్ చేద్దామనే లెవెల్ ఎవ్వరికీ ఉండదండి. చాలామంది మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళకి చాలామంది ఇలానే సపోర్ట్ చేయకుండా అక్కడ ఆగిపోయిన వాళ్ళు కూడా చూస్తున్నాం. వాళ్ళకి అసలు నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, అసలు ఏం చేస్తారు? అసలు ఏం లేదండి, ఇక్కడ వరకు వెళ్ళడం, దాని తర్వాత ఎక్కడనైనా ఇప్పుడు నేను ఒక రంగాన్ని ఎంచుకున్నానండి, మిమిక్రీ అని. ఈ రంగం ఇక్కడనే ఆగిపోతుంది. అంటే ఇది చేసుకుంటూ వీడైనా నేనైనా ఏమంటే ఫర్దర్గా సినిమాలకు కానీ లేకపోతే ఏదైనా వెళ్ళాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ రంగం ఎంచుకున్నాక ఇక్కడనే ఆగిపోతున్నామండి. ఇది ఒక అద్భుతమైన రంగం నన్ను అడిగితే, మిమిక్రీ అనేది. ఎందుకంటే చాలా తక్కువ మంది చేస్తారు, సినిమా వరకు రీచ్ అవ్వడం అనేది అసలు ఉండదు, అక్కడికి ఫుల్ స్టాప్ అవుతుంది మధ్యలోనే. దీనికి మేజర్ రీజన్ ఏంటంటారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంత ఎందుకండి, మిమిక్రీ ఆర్టిస్టులు కూడా ఎవరున్నారు, మన శివారెడ్డి గారు తప్ప ఎవరన్నా సినిమాలో ఉన్నారా? ఇప్పుడు శివారెడ్డి గారు కనిపించట్లేదు అసలు. అదండి. అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫీల్డ్లో లేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఎందుకంటే కావాలని ఎంకరేజ్ చేయకపోవడం, లేదా వాళ్ళని పెట్టుకోవడం. అంటే మనకి ఇండస్ట్రీలో ఎదగాలంటే ఏదైనా ఒక బిగ్ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా అండి, 100% అది బిగ్ సపోర్ట్ ఉండాలి. ఒకవేళ టాలెంట్నైనా ఎంకరేజ్ చేయాలి. ఇవి రెండు చేయలేదంటే మనం ఇక్కడనే ఉంటాం. ఓకే సాయి గారు, మరి మీరు ఇండస్ట్రీలో అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అని చెప్తున్నారు కదా. సో అమ్మాయిలకైతే అమ్మాయిగా పుట్టాలని కూడా అంటున్నారు. మరి మీరు పెళ్లి చేసుకుంటే ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అయ్యో, నా మ్యారేజ్ అయిపోయిందండి. అవునా? అవునండి. ఓకే. 2 పిల్లలు కూడా నాకు. ఓ, ఈ షాకింగ్ న్యూస్ నిజంగా. 2 పిల్లలంటే అమ్మాయిలా అబ్బాయిలా? 2 ఆడపిల్లలే. 2 ఆడపిల్లలే. వాళ్ళని ఎలా పెంచాలనుకుంటున్నారు, వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అదే అండి, వాళ్ళు ఏ రంగం అయితే చూస్ చేసుకుంటారో ఆ రంగంలో ఎదుర్కొంటూ వాళ్ళు వెళ్ళిపోతే నాకు హ్యాపీ కదండి, ఇంకేంది. వాళ్ళ పెంచడం వరకు నా బాధ్యత. సో అంటే మీరు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, ఎందుకంటే సరైనవే ఇప్పుడు ప్రజెంట్ మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా చేస్తూ ఇండస్ట్రీలో ఒక స్టేజ్లో ఉండాలనుకుంటున్నారు. బట్ మీకు కూడా ఇప్పుడు ఎవరు గుర్తించకపోవడం, ఫ్యామిలీని ఎలా రన్ చేసుకుంటూ వస్తున్నారు, మరో పక్కన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకొక పక్క జాబ్. సో ఎలా నడుస్తుంది ఇదంతా? జాబ్ అంటే అండి కొన్నిసార్లు నాకు అనిపించింది కరోనా టైం అండి, అది చాలా పీక్స్ టైం. అసలు మీరు చెబితే నమ్మరు, మా ఇంట్లో అసలు బియ్యం కూడా లేవండి. ఆ స్టేజ్ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చానమాట. చాలా మంది ప్రాబ్లమ్స్ అది ఎందుకంటే అంటే నాకు ఘోరం అనిపించింది. ఎందుకంటే ఏంద్రా నా బతికేంది, పిల్లలు భార్య ఎలా అయిపోవాలని ఆ స్టేజ్లో నాకు చచ్చిపోవాలా, నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయానండి. ఒక అబ్బాయి, ఒక మ్యారీడ్ కిడ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది. బట్ మీరు ఆ థాట్లో ఉన్నారంటే ఉండవద్దు కదా అసలు. అండి, యాక్చువల్లీ ఆ థాట్ నుంచే మా భార్య
నాకు చెప్పిన ధైర్యం అదే అండి. ఎందుకంటే ఈ కష్టాలన్నీ అండి, కష్టాలన్నీ వస్తుంటాయి, ఏం కాదు, మనం ఇప్పుడే కదా నిలబడాలి, ఇప్పుడు చేసుకుంటే ఏం లాభం, ఒకవేళ నువ్వే అయిపోతే మా పరిస్థితి ఏంది, మమ్మల్ని ఎవరు చూస్తారు, ఉండాలి కదా ఏదో ఒకటి చేయని కొంచెం ధైర్యం చెప్పి ఇప్పుడు నేను కనీసం ఇలాగైనా ఉన్నానంటే దానికి కారణం మా వైఫ్ అండి. తన అన్నింటిలో సపోర్ట్. అండి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు. సో మరి మీరు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక ఇండస్ట్రీలో నిలబడాలనుకున్నారు, బట్ మీరు ఎడ్యుకేషన్ పర్సన్, సో మీరు సివిల్ ఇంజనీర్ చేశానని చెప్తున్నారు. మరి ఎందుకు ఆ టైంలో కూడా ఓకే, ఎందుకంటే మరి ఇక్కడ సెట్ అవ్వలేదు కాబట్టి జాబ్ పర్పస్ ఆ వేలో ఉన్నా కూడా జాబ్ ట్రై చేయాలని ఎందుకు అనిపించలేదు, అంటే ఎందుకు వెళ్ళలేదు? యాక్చువల్లీ అండి నేను ఇంటర్మీడియట్ 10th నుంచే నేను మిమిక్రీ అంటే ఇష్టం. నన్ను ఫ్రెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అరే నువ్వు వెళ్ళు, బాగుంటుంది, నీకు ఫ్యూచర్ ఉంటుంది అందులో, ఇది ఎప్పుడోకైతే ఏముంటుంది, ఇది చేయాలి, ఈ వర్క్ ఉంటుంది, కానీ అది మాత్రం నీకు బాగుంటుంది, లైఫ్లో నువ్వు బాగుంటుంది కదా, బాగా చేయాలి, సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. బీటెక్ అయిపోయిన తర్వాత నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్న, అది కూడా అయిపోయిందండి. సివిల్ ఇంజనీరింగ్ 4 years ఎట్లా అట్లా కంప్లీట్ చేసుకున్నా, ఏడ్చుకుంటున్నా ఏదో కంప్లీట్ చేసిన. అయిపోయిన తర్వాత కూడా ఆ ఫేర్వెల్ కానీ ఫెస్ట్ కానీ ఇక్కడ అన్నీ మొత్తం సాయి మిమిక్రీ చేస్తాడా, అరే వాడు సాయి గారు బాగా చేస్తాడా, మా సీనియర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాను అనమాట. నువ్వు ఖచ్చితంగా ఇండస్ట్రీ వెళ్ళరా, ఆ సైడ్ వెళ్ళిపోరా, నీకు బాగుంది టాలెంట్, ఇలా ఎంకరేజ్ చేసేవాడు. అన్నీ ఎంకరేజ్ చేసేసరికి అట్ లాస్ట్ జాబ్ చూస్ చేసుకోవాలా, ఇంకా జాబ్ మీద కాకుండా మైండ్ మొత్తం మిమిక్రీ వైపు డైవర్ట్ అయిపోయింది. సరే ఓకే, సరే ఈ టాలెంట్తో వెళ్ళిపోతే అయిపోయి మళ్ళీ ఆ ఎంటెక్ చేయాలి, మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ చేయాలి. సో అదే ఇక్కడైతే సరే నేను వెళ్ళిపోతే ఎక్కడనో అక్కడ అయిపోతే సర్టైన్ దారి దొరుకుతుంది కదా ఇండస్ట్రీలో అని చెప్పి నేను ఈ సైడ్ చూస్ చేసుకున్నానండి. అప్పటికి కూడా అడిగాను ఇంట్లో వాళ్ళు కూడా, ఎందుకు అవసరమా, అదే చేసుకోవచ్చు కదా, ఎందుకు మరి ఇంతగానం చదువు ఎందుకు, అదేదో అయిపోయేది కదా, నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు అది ఇది అని తిడుతూనే ఉండేవాళ్ళండి వాళ్ళు కూడా. కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి చదివించి ఒక జాబ్ లో సెటిల్ అవుతారని. అయిపోయి దాని తర్వాత తిరిగానండి చాలా వరకు ఇలా తిరిగాను. ఒక ఆపర్చునిటీ ఇవ్వండి అని న్యూస్ ఛానల్స్ ఇవి కూడా తిరిగాను బాగా. అయిపోతే ఒక 1 yearకో ఏదో ఒక చిన్న ఛానల్ అండి అందులో వచ్చింది. అది అయిపోయిన తర్వాత అందులో ఒక 2 years అయిపోయింది. దాని తర్వాత ఇంకో ఛానల్లో చేశాను, అందులో ఒక 4 years కంటిన్యూగా చేశాను. ఇప్పుడు ఒక మంచి ఛానల్లో చేస్తున్నాను. మన పొలిటికల్ వాళ్ళు విన్నాం కదా ఇప్పుడు వరకు, మూవీస్ వాళ్ళు ఎవరెవరి చేస్తారంటే మనకి చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళు కొంతమంది చేసి చూపిస్తారా? ఫస్ట్ బాలకృష్ణ గారు. ఏంట్రా రౌడీజమా, ఏ రేంజ్ రౌడీజం అనేది, స్టేట్ రౌడీవా, పేట రౌడీవా, నాతో పోటీ పడే వాళ్ళకు పోటీ పడే వాళ్ళకు బాసుల అడ్రస్ కూడా మీకు లేదు, నువ్వేంట్రా పీకేది, ఇలా మాట్లాడు. అదే ఆడియో ఫంక్షన్స్ కానీ మామూలుగా మాట్లాడేసరికి అది చూస్తుంటాం, చాలా జరుగుతుంటాయి, అవన్నీ కామన్. అది అయిపోయిన తర్వాత మన ఏదేదో అడుగుతుంటారు, అవి కామన్. ఏంట్రా చెప్పు ఎదవా చెప్పు, అదనమాట మ్యాటర్. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలి, బాలయ్యతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అది నేర్చుకోవాలి ముందు. వెరీ నైస్. అండ్ మూవీ డైలాగ్స్లో ఏదైనా ఒక డైలాగ్ మీకు బాగా నచ్చిన డైలాగ్ మీరు బాగా చెప్పగలదు, ఏ హీరోది చెప్తారు? విజయ్ దేవరకొండది అర్జున్ రెడ్డి నుంచి చెప్పేద్దాం. ఎస్, అర్జున్ రెడ్డి. అరే నువ్వు ఒకటి గమనించిన వారా, ప్రీతి కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కడికి కూడా ఐలైన్ మ్యాచ్ చేయలేదు. షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా, షీ లుక్డ్ అట్ మీ. అప్పుడు స్టార్ట్ అయింది, ఏ నుంచి వచ్చిందిరా ఇది, నా అమ్మ కాస్ట్ నా జాతి అని. ఎంత క్రూయల్ రా ఇది. ప్రీతి నేను కలిసి ఉంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ గాట్ డివైడెడ్ అండ్ దట్ బేబీ విల్ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. అరేంజ్ మ్యారేజ్లో అలా ఉంటుందారా, ఫస్ట్ నైట్ అంటే హిస్టరీకి అవుతారేమో ఒక్కొక్కరు. ఓకే సాయి గారు, మీరు ఇప్పటి వరకు చాలా వాయిసెస్ చేసి వినిపించారు, అయితే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, వాటి ప్రకారం అడుగుతాను, మీరు వాటిని చేయాలి. ఓకే, ఫస్ట్గా వచ్చేసి రోసయ్య గారిది. అదిగో చూడండి అమ్మా, బుద్ధుని మాట్లాడుతున్నారా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా, కొంచెం సిగ్గు ఉండాలి కదా, ఇంత పెద్ద మనిషిని పెట్టుకొని నువ్వు ఎలా చేస్తున్నావు ఇంటర్వ్యూ చేయాలంటే ఒక టీ ఉండాలి కదా, ఒక కాఫీ ఉండాలి కదా, ఏది కాఫీ ఏది టీ, బుద్ధుని మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? నెక్స్ట్ మన లేడీ టైగర్ వైఎస్ షర్మిల. నేను జగనన్న చెల్లిని, రాజన్న కూతుర్ని. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందండి, మా జగనన్న ఘోరంగా చేస్తున్నాడు. అసలు పాదయాత్ర అంటే ఏంటండి, పాదాల మీద నడిచే యాత్ర. విన్నారంటే కంపల్సరీ దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తారా? నెక్స్ట్ విహెచ్ హనుమంతరావు. ఏం మాట్లాడుతున్నావా, ఏం కేసీఆర్ ఏం కేటీఆర్, ఎప్పటి నుంచో ఉన్నా ఇండస్ట్రీలో, నాకేం లేదా పొలిటికల్లో ఎప్పటి నుంచో ఉన్నా, నాకన్నా ఉండాలి కదా, నాకు ఏ పదవి లేకపోయా ఏం లేకపోయా, ఇంకా ఇట్లా గొడ్డు చాకరీ చేస్తున్నా, అయినా కానీ ఇట్లానే ఉన్నా.
ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. నెక్స్ట్ మన ఆర్జీవి గారు. యాక్చువల్లీ మియా మాల్కోవా అంటే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు మియా మాల్కోవాతో సినిమా చేయాలనుకుంటున్నాను. క్యాన్సిల్ చేసి మిమ్మల్ని హీరోయిన్లా పెట్టి చేద్దాం అనుకున్నాను. ఏమంటారు? నాకు ఛాన్స్ ఇస్తే 100% నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ మీరే. ఎందుకంటే అప్పటి నుంచి చెప్తున్నాను, వ్యాలంటైన్స్ డేకి చెప్తున్నాను ఈ మాట, గుర్తుపెట్టుకోండి. వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. లైక్ యూ. నెక్స్ట్ నాగినేడి గారు. మా ఊరు పాలేరు బిడ్డ, మీ బడిలో చదివితే గొప్పదవుతుందంటగా, చేర్పించుకోండి. అంటే సార్ మేనేజ్మెంట్ కోటాలో ఏం లేవు సార్ సీట్స్. డబ్బా నేను కట్టక కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా, నువ్వు మంచోడివి అవ్వాలిగా. అంటే ఇలా ఇచ్చుకుంటూ పోతే బిజినెస్ రన్ చేయలేను సార్. సారా వ్యాపారం పెట్టుకో. చూడు, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మన ఊరిలో చాలామంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం మళ్ళీ నేను ఈ గడప తొక్కొద్దు, అర్థమైందా? నెక్స్ట్ బిత్తిరి సత్తి వాయిస్ చేస్తారా? అమ్మ మంచిగానే కూర్చున్నది ఇంటర్వ్యూ చేయనీకే. సేమ్ మా సాఫిత్ రాకలాగానే ఉన్నావు నువ్వు. ఏమో కెమెరామనా మంచిగానే ఉన్నది కదా, మనం కూడా చెప్పుకుందాం. మా సాఫిత్ రాక బదులు నేను చేర్చుకొని మనం కూడా ప్రోగ్రామ్ ఈ ప్లానింగ్ చేద్దాం. ముద్దుగానే ఉన్నావు. ఒక బొట్టు 2 సగరాలు వేసినావు అంటే మా సాఫిత్ రాకనే అవుతుంది. ఇక వచ్చాయి, రేపటి నుంచి మన ఇద్దరం కలిసి తెలంగాణ వార్తలు, ఆంధ్ర వార్తలు అన్నీ కవర్ చేసుకుంటా చెప్తాం. ఏమంటావు? మళ్ళా కుమ్మేద్దాంగా. మళ్ళీ మాట మీద నిలవాడు. నేను ముందే మంచోని కాదు, ముదనష్టపోని. డైలాగ్స్ కాకుండా ఎవరైనా ఒక వాయిస్ లో మిమిక్రీ చేస్తూ సాంగ్ పాడగలరా? అంటే నాకు రమణ గోగుల అంటే చాలా ఇష్టం అండి. ఓకే, చాలా ఇష్టం. అతను అంటే ఇది ఫ్రెండ్సే చెప్తున్నాడు, లే లాలా రారా రే రారా రారా రే, ఈ ప్రక్రియ వాయిస్ వచ్చారనమాట. చాలా బాగుంది. ఒక మొన్న రీసెంట్ గా కూడా మన సంక్రాంతికి వస్తున్నాం. గోదావరి గట్టు మీద రావసిలకవే, గోరింటా కెట్టుకున్న సందా మావావే, గోదావరి గట్టు మీద రావసిలకవే, గోరింటా కెట్టుకున్న సందా మావావే. వెరీ నైస్. ఫైనల్లీ చిన్న చిన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఇండస్ట్రీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక సపోర్ట్ కావాలి అండి. సో ఫైనల్లీ మీరు ఏం చెప్తారు? ఫైనల్లీ ఎదిగిన వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు కూడా ఒక రేంజ్ కాకుండా అంత పెద్ద రేంజ్ సక్సెస్ కాకపోయినా ఏదో ఒక సక్సెస్ ఉంటుంది, ఏదో ఒక దారి ఉంటుంది. ఒక దారి చూపిస్తే మనం కూడా ఉంటాం కదా అని నా ఒక చిన్న విజ్ఞప్తి అంతే. మీ టాలెంట్ మొత్తం చూసాము. సో లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి, మీ టాలెంట్ని ఏదో ఒక రోజు గుర్తించి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి మీరు. అండ్ అలాగే ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలి, మీరు పూర్తిగా సక్సెస్ కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఏంటి లిప్స్టిక్ వాడతావు కదా? ఎందుకు వాడను, మీరు అంత ఇష్టంగా ఇస్తే వాడుకుంటా. అదే అంటున్నాను, లేకపోతే నువ్వు యూజ్ చేయకపోతే వేరే అమ్మాయికి ఇస్తాను. నో నాకు అమ్మాయిలు కరువు కాదు, ఎందుకంటే 150 దేశాలు తిరుగుతాను. అవును, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది వినే ఉంటారు మీరు. కేఏ పాల్, ఇట్స్ ఎ బ్రాండ్. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. Thank you so much. లవ్ యూ నాన్న, లవ్ యూ. For more videos like this, subscribe Big TV channel.